2000 ఎకరాలు అంటే సీజన్ లోనే 10 లక్షలు తీసినట్టు. అంటే మేము ఒక పంపు లాగా తీసుకుంటాం. ఒక పంపు వచ్చి 500 చార్జ్ చేస్తాం. 500 బ్యాటరీ పెడితే ఎన్ని ట్యాంకుల వరకు స్ప్రే చేసుకోగలరు? ఒక బ్యాటరీ పెడితే ఎర్విన్ బ్యాటరీ వచ్చేసి మూడు పంపులు కొట్టేస్తుంది. అంటే 3 ఎకరాలు కొట్టేస్తుంది. 3 ఎకరాలు మామూలుగా మేము 2 ఎకరాలు కొట్టేస్తాం. మీరు ఒక రోజు ఎన్ని ఎకరాలు కొట్టారు? 70 ఎకరాలు కొట్టినా నేను. ఒకటే రోజు? ఓవర్ నమ్మరు, 70 ఎకరాలు కొట్టినా. ఇప్పుడు చెప్పినా కూడా వాళ్ళు నమ్ముతారు లేదా మరి? వెహికల్ వచ్చి 90,000 90,000 వెహికల్ వచ్చింది. ఇలాంటి వెహికల్ ఉండాలని ఏం లేదు. అంటే ఎక్సైడ్ కంటే ఎక్సైడ్ మోటార్స్ వచ్చినాయి, ఎక్సైడ్ ప్లస్ కూడా వచ్చినాయి, స్మార్ట్ బాడీస్ వచ్చినాయి. అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం యాదాద్రి భువనగిరి రామన్నపేట మండలం దుబ్బాక విలేజ్ లో ఉన్నాము. మనతో పాటు గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు 2 సంవత్సరాలుగా ఈ డ్రోన్ కొనేసి ఇద్దరు బ్రదర్స్ ఒక వెహికల్ పెట్టుకొని స్ప్రేయింగ్ చేస్తున్నారు. అయితే ఈ డ్రోన్ స్ప్రేయింగ్ చేసినప్పుడు ఎంతవరకు మనకు ఇన్కమ్ ఉంటుంది ఈ డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా, అండ్ అలాగే వీళ్ళు ఈ 2 సంవత్సరాలుగా ఎన్ని ఎకరాలు స్ప్రే చేసినారు, వీళ్ళకు ఎన్ని బ్యాటరీలు చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది, అండ్ అలాగే ఈ డ్రోన్ ఎంత ఖర్చు అయ్యింది, ఈ డ్రోన్ ద్వారా నెలకు మనం ఎంత సంపాదించవచ్చు, పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న ఈ డ్రోన్ స్ప్రేయింగ్? 2 సంవత్సరాలు అయిందన్న. దాని ముందుకు ఏం చేసేవాళ్ళు? దాని ముందుకు గడ్డికట్ల మిషన్లు ఉండే, మనకు 2 మిషన్లు ఉండే. ఆ మిషన్లే ఉండేది మనది. ఎందుకు డ్రోన్ తీసుకోవాలని ఎందుకు ఆలోచన వచ్చింది? అంటే అంతకు ముందుకు ఎప్పుడు ఈ ఏరియాలో లేవా డ్రోన్లు? అంటే మన సైడ్ లేకుండా డ్రోన్లు, అక్కడ మేము విలేజ్ లో ఉండే డ్రోన్లు. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి కొట్టేవాళ్ళు. మేము గడ్డికట్లు కట్టి ఖాళీ ఉండేటోళ్ళం. తర్వాత ఏం పని చేయాలని ఆలోచన వచ్చి డ్రోన్ తీసుకునే ఆలోచన వచ్చింది మాకు. కానీ డ్రోన్ తీసుకునే ఆలోచన వచ్చిందని ఎక్కడ కొనాలో ఏం కొనాలో మాకు ఏం తెలియదు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఇట్లా మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనుకో డ్రోన్ ఆయనకు అని చెప్పిండు. అయితే ఆయన పేరు ఏం పేరు అంటే వెంకీ అని చెప్పిండు. వెంకీ అన్నకి ఫోన్ చేశాను నేను. అన్న వేరే దగ్గర ఎందుకన్నా మన దగ్గర తీసుకో, డ్రోన్ మన డ్రోన్ షాప్ ఉంది, హనుమాన్ డ్రోన్స్ ఉంది మనది, మన దగ్గర తీసుకో అని చెప్పిండు. చెప్తే మేము నెక్స్ట్ డే కాకుండా మా 2 days తర్వాత మళ్ళీ అన్నం కలిసినాం. పోయి అన్నం కలిస్తే అన్నం బాగా మోటివేట్ చేసింది మమ్మల్ని. అంటే మాకు తీసుకోవాలని ఒక 50% ఉండే, అన్న దగ్గర వేసరికి మాకు 100% వచ్చింది అనమాట. తీసుకోవాలని, తీసుకుంటే బాగుంటది, ఇట్లా ఉంటది అట్లా ఉంటది అని చెప్పిన అనమాట. చెప్పిన తర్వాత రోజు మినిమం ఎంత కొట్టవచ్చు అని చెప్తే అన్న మాకు అప్పుడు రోజు 40 నుంచి 50 కొట్టవచ్చు అని చెప్పిండు. 50 ఎకరాలు కొట్టవచ్చు అని చెప్పిండు. అంటే మేము అనుకున్నాం కదా అన్న అట్లా వాళ్ళు అమ్మేటోళ్ళు కదా, అమ్మేటోళ్ళు మనం కొనేటోళ్ళం కదా, అయితే అట్లా చెప్తుండేమో అని మేము అనుకున్నాం. తర్వాత మేము కొన్న తర్వాత మేమే స్ప్రే చేసినాం, 2 ఎకరాలు మేమే స్ప్రే చేసినాం కాబట్టి అన్న చెప్పింది నిజం అనిపించింది. అంటే ఫస్ట్ లో కొన్నప్పుడు ఎంత ఖర్చు అయింది డ్రోన్ కి మీకు? అప్పుడు 2 సంవత్సరాల క్రితం 2023 జూన్ లో కొన్నాం. అప్పుడు మాకు ఈ డ్రోన్ వచ్చి 6 లక్షలు పడ్డది. 6 లక్షలు. మీరు కొన్నప్పుడే దీన్ని స్ప్రేయింగ్ చేసుకునే కంటే సొంతంగా కాకోకుండా బయట కిరాయికి నడుపుకోవాలనే తెచ్చుకున్నారా? కిరాయికి నడపాలనే తెచ్చుకున్నాం మేము. అయితే అన్న దగ్గర మన వాస్తవానికి అన్న దగ్గర డ్రోన్ తీసుకోకముందుకే మాకు అన్న 10 days ట్రైనింగ్ ఇచ్చాడు. నాకు మా తమ్ముడికి పర్ఫెక్ట్ నేర్పించాడు. ఇద్దరు అన్నదమ్ములు పర్ఫెక్ట్ నేర్పించాడు. అంటే వాళ్ళ షాప్ ఓపెన్ చేయకుండా ముందు మాకు 10 days వాళ్ళ ఇంటికి పోయి మేము డ్రోన్ నేర్చుకున్నాం అన్న ఇంటికి. ఎంత ఖర్చు అయింది అప్పుడు? ఇది 6 లక్షలు వచ్చింది అన్న అప్పుడు 2 సంవత్సరాల క్రితము. 6 లక్షలు అంటే డ్రోన్, 4 సెట్ల బ్యాటరీలు, 2 చార్జర్లు, ఒక రిమోట్ కంట్రోలర్. 10 రోజుల్లో నేర్చుకున్నారన్నారు. అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? డిగ్రీ కంప్లీట్ అన్న. డిగ్రీ కంప్లీటెడ్. మామూలుగా మీకు 10 రోజుల్లో అనిపించింటది కదా, అంటే ఈ డ్రోన్ డ్రైవింగ్ నేర్చుకోవడము సింపుల్. ఎవరైనా చదువురాని వాళ్ళు సింపుల్ గా నేర్చుకోగలరా? నేర్చుకోవచ్చు అన్న. ఎంత కష్టమే ఉండదు డ్రోన్ నేర్చుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు సైకిల్ తొక్కేటప్పుడు ఎంత ఇబ్బంది పడతారో, తర్వాత తొక్కిన తర్వాత ఎట్లయితే వాళ్ళకి ఈజీ అనిపిస్తుందో సేమ్ ఇదే డ్రోన్. ఫస్ట్ స్టార్టింగ్ రిమోట్ పెట్టినప్పుడు మనకి ఇలాంటిది ఏం తెలియదు. అట్లా ఒక 2-3 days ఇబ్బంది పడుతుంది. తర్వాత ఆటోమేటిక్గా నడపచ్చు. అంటే ఇది మీరు ఎకరాల ప్రకారమా గంటల ప్రకారమా ఎలా నడుపుతున్నారు అన్న? అంటే మేము ఒక పంపు లాగా తీసుకుంటాం. ఒక పంపు వచ్చి 500 చార్జ్ చేస్తాం. 500 ఒక పంపు ఎకరానికి వస్తుంది. ఒక ఎకరానికి కొట్టవచ్చు. ఒక పంపు అంటే 10 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ. 12 లీటర్ కెపాసిటీ ఇది. దీనికి ఒక బ్యాటరీ పెడితే ఎన్ని ట్యాంకుల వరకు స్ప్రే చేసుకోగలరు? ఒక బ్యాటరీ పెడితే ఎర్విన్ బ్యాటరీ వచ్చేసి 3 పంపులు కొట్టేస్తుంది. అంటే 3 ఎకరాలు కొట్టేస్తుంది. 3 ఎకరాలు. మామూలుగా మేము 2 ఎకరాలు కొట్టేస్తాం. ఎన్ని బ్యాటరీలు వచ్చినాయి ఫస్ట్? మీరు 4 సెట్ల బ్యాటరీలు వచ్చినాయి. 4 సెట్ల బ్యాటరీలు వచ్చినాయి. అంటే ఒక సీజన్ వచ్చినాయి, మళ్ళీ నెక్స్ట్ సీజన్ సగం వచ్చినాయి 4 సెట్ల బ్యాటరీలు. తర్వాత మళ్ళీ ఒక 2 సెట్లు తెచ్చుకున్నాం. అవి ఆ సీజన్ అయిపోయినాయి. మళ్ళీ ఒక 2 సీజన్లకు మళ్ళీ ఒక 4 సెట్లు వాడినా. మొత్తం ఒక 10 సెట్లు బ్యాటరీలు వాడినా ఇప్పటి వరకు. సీజన్ అంటే మామూలుగా 14 సెట్లు మొత్తం. 4 సెట్లు కాక మొత్తం 4 సీజన్లు 2 సంవత్సరాల కాలంలో 14 సెట్లు. అంటే సీజన్ అంటే మామూలుగా ఏ కాలంలో ఉంటుంది అన్న? సీజన్ అంటే ఒక వర్షాకాలం అయితేనేమో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. వేసవికాలం అయితేనేమో డిసెంబర్ ఎండింగ్ నుంచి మార్చ్ 1st వరకు ఉంటుంది. అంటే సంవత్సరానికి 2 సీజన్లు వస్తాయి. మీరు ఫస్ట్ కొన్న కొత్తలో ఫస్ట్ సీజన్ ఎన్ని ఎకరాలు స్ప్రే చేసినారు? మేము కొన్న కొత్తలో ఫస్ట్ సీజన్లో 1900 చేసినాం. 1900 ఎకరాలు కొట్టినాం. 100 తక్కువ 2000 ఎకరాలు కొట్టినట్టు. 2000 ఎకరాలకు ఎకరాకు 500 అంటే ఎంత వచ్చింటది అన్న?
అంటే ఖర్చు ఒక 4 lakhs వస్తుంది అన్న. అంటే ఖర్చు అంటే ఏముంటాయి మీకు? మన ఖర్చులు అంటే ఇప్పుడు మామూలుగా వెహికల్ మెయింటెనెన్స్, వెహికల్ డీజిల్, మన జనరేటర్ కొంచెం పెట్రోల్. అంటే పెట్రోల్ ఇప్పుడు అవసరం లేదులే, మన జనరేటర్ కూడా ఇప్పుడు అవసరం లేదు నాకు తెలిసి, ఎందుకంటే కరెంట్ 24 hours కరెంట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం ఖర్చులు కూడా తగ్గినాయి అనుకో. ఇప్పుడు మేము కొన్నప్పుడు అయితే ఖర్చులు ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు కొన్న వాళ్ళకైతే బెటర్. 2000 ఎకరాలు అంటే సీజన్ లోనే 10 లక్షలు తీసినట్టు. 10 లక్షల్లో మీకు ఒక 3-4 లక్షలు ఖర్చులు పోయినా 7 లక్షలు ఒక సీజన్. అంటే సంవత్సరానికి 2 సీజన్లు వస్తే ఎలా లేదన్నా సీజన్కి 5 లక్షలు మిగిలిన నీకు సంవత్సరంలో 10 లక్షలు డ్రోన్ స్ప్రేయింగ్ చేసి మాత్రమే 2 సీజన్లు. ఆ కాకోకుండా తర్వాత మీరు గడ్డి కట్టలు కట్టి మళ్ళీ అదే సపరేట్ ఇన్కమ్. అంటే ఈ బ్యాటరీలు ఎన్ని సీజన్లకు ఒకసారి మీరు చేంజ్ చేశారన్న? ఫస్ట్ కొన్నప్పుడు 4 వచ్చాయి కదా, 4 ఎన్నో సీజన్ తర్వాత పాడయ్యాయి? అంటే ఎన్ని సైకిల్స్ వస్తాయి? ఒక బ్యాటరీ సెట్ వచ్చి 800 ఎకరాలు కొడుతుంది అన్న. మీరు 4 బ్యాటరీ సెట్లు తీసుకున్నారు కాబట్టి 4 సెట్ల బ్యాటరీ తోటి ఒక 3,000 ఎకరాలు చెట్లు కొట్టవచ్చు. అంటే మీరు సుమారుగా 3-4 సీజన్లు బ్యాటరీలు మార్చాల్సిన అవసరమే ఉండదు కొన్న తర్వాత. ఒక 2 సీజన్లు అయితే మార్చిన అవసరం లేదు. 2 సీజన్లకు పక్కా మార్చిన అవసరం లేదు. 2 సీజన్ల తర్వాత బ్యాటరీలు మార్చుకోవాలా? అది బ్యాటరీ అంటే మన దగ్గర ఉంటుంది అన్న. బ్యాటరీ అంటే మనం వాడే విధానం, వాటర్లో పడ్డా కానీ బ్యాటరీ వాటర్లో పడకుండా మనం జాగ్రత్త వాడితే 2 సీజన్ 3 సీజన్ కూడా కొడుతుంది బ్యాటరీ. 3 సీజన్లు కూడా కొట్టవచ్చు. మీరు సుమారుగా ఫస్ట్ 2 సీజన్లోనే 10 లక్షల దాకా వచ్చిందన్నారు. అందులో మీరు డ్రోన్ కొన్నది 6 లక్షలతో ఖర్చు పెట్టి కొన్నారన్నారు. అంటే ఫస్ట్ సంవత్సరంలోనే మీకు డ్రోన్ ఖర్చు వెళ్ళిపోయింది. ఫస్ట్ తర్వాత నుంచి అంటే కిరాయి దొరుకుతున్నాయి అన్న బయట బాగా? దొరుకుతాయి అన్న. ఎకరాకి 500 లెక్కన ఇస్తున్నారు. అంటే పక్కగా మీరు ఇద్దరు ఉండాల్సిందే, ఒకరే చేసుకోగలరా ఈ డ్రోన్ స్ప్రేయింగ్? అంటే ఇద్దరు ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది, ఒకరైతే కొంచెం ఇబ్బంది అవుతుంటది. ఇద్దరికి డ్రోన్ డ్రైవింగ్ వచ్చు? ఇద్దరు డ్రైవింగ్ వచ్చు. ఫస్ట్ 2 సీజన్లో తమ్ముడు నేను పెట్టినాం, తర్వాత 2 సీజన్ల నుంచి తమ్ముడే ఇద్దరు నడపడానికి ఇబ్బంది అవుతుంది. అప్పటి నుంచి నేను ఒక్కనే డ్రైవ్. మీరు ఒకరే ఉంటారు? ఫస్ట్ నుంచి ఇలాంటి వెహికల్ ఉందా? ఫస్ట్ నుంచి అదే వెహికల్. దానికి ఒక ఎంత ఖర్చు అయి ఉంటుందన్న? అదే అప్పుడు 90,000 కొన్నాం అన్నది అంతే. డ్రోన్ ఒక 6 లక్షలు, అదొక ₹1,00,000 వేసుకున్నా. మీరు 7 లక్షలు పెట్టారంటే జనరేటర్ ఒక 60,000. జనరేటర్ అన్ని దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. జనరేటర్ అవసరం లేదని ఇప్పుడు జనరేటర్ అవసరం లేదు. మేము కొన్నప్పుడు అంటే అప్పుడు కొంచెం కరెంట్ కొరత ఉండేది. ఇప్పుడు తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఉంది. ఎక్కడైనా కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర డైరెక్ట్ గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎంత సేపు పడుతుంది అన్న ఒక బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి? ఒక సెట్ 2 పంపులు కొడితే ఒక సెట్ 29 నుంచి 32 నిమిషాలు పడుతుంది. ఆ మధ్యలో కొట్టనీకి 29 నిమిషాలు పడుతుంది. కొట్టడానికి అంటే 2 పంపులు కొట్టడానికి మనం ఒక 8 minutes అయిపోతుంది. 2 పంపులు 8 minutes అయిపోతాయి. మన ఫ్లయింగ్ అని మొత్తం అయిపోవడానికి 8 minutes 2 పంపులు అయిపోతాయి. మనం ఛార్జింగ్ చేయడానికి 29 నుంచి 32 minutes ఆ మధ్యలో ఎప్పుడైనా అయిపోవచ్చు. అంటే కంప్లీట్ కావచ్చు. ఎవరైనా కానీ డ్రోన్ కొనే వాళ్ళకి ఎన్ని సెట్లు ఉంటే మంచిదన్న? 4 సెట్లు ఉంటే మంచిదన్న. ఒక దాని తర్వాత ఒకటి ఛార్జింగ్ పెట్టుకుంటా వెంటనే ఉంటేనే సరిపోతుంది. 4 సెట్లు ఉంటే బాగుంటుంది. హైయెస్ట్ అంటే మీరు ఒక రోజు ఎన్ని ఎకరాలు కొట్టారు? 70 ఎకరాలు కొట్టినా నేను. ఒకటే రోజు? ఎవరు నమ్మరు, 70 ఎకరాలు కొట్టినా నేను. ఇప్పుడు చెప్పినా కూడా వాళ్ళు నమ్ముతారు లేదా మరి? ఒకటే రోజు 70 ఎకరాలు పెట్టిన ఒక రోజు. పూర్తిగా ఈ 2 సంవత్సరాలు 4 సీజన్లో ఎన్ని ఎకరాల వరకు కొట్టారు మొత్తం కలిసి 8,600 ప్లస్ కొట్టిన. 8,600 ప్లస్ కొట్టారు 2 yearsలో. అంటే ఇంకో 2 డ్రోన్లు కొనుక్కునే సత్తా వచ్చింది. అంటే ఇంకా కొందరు ఎలా ఉంటారు అంటే అన్న, డ్రోన్ కొనేసి మళ్ళీ ఎవరైనా కిరాయికి పెట్టేసి వాళ్ళకి శాలరీ లెక్కన ఇచ్చుకొని నడుపుకోవచ్చు అని థాట్ ఉంటుంది కదా, వాళ్ళకి గిట్టుతుంది అన్న? అంటే ఎవరినైనా పర్సన్ని పెట్టి వాళ్ళకి నెలకింత ఇచ్చి స్ప్రేయింగ్ చేసుకుని పైలట్ పర్ఫెక్ట్ ఉండాలి. డ్రోన్ నడపడాలి పర్ఫెక్ట్ ఉంటే ఏం కాదు. మిగులుతుందా వాళ్ళకి కూడా? మిగులుతుంది, మిగులుతుంది, అందరూ మిగులుతుంది. అంటే పైలట్ మిగులుతుంది, వాళ్ళ మిగులుతుంది. కొట్టించుకున్న వాళ్ళు ఉంటారు కదా ఎవరో రైతులు, వాళ్ళ దగ్గర నుంచి ఏం కంప్లైంట్ లేదా? అంటే మందు సరిగా పడగలేదు ఇట్లాంటి ఏం ఇబ్బంది ఏం లేవా? అలాంటిది ఏం లేదన్నా, అలాంటిది ఏం లేదు. మనం పర్ఫెక్ట్ కొడతాం. అంటే మనం ఏ హైట్ లో పెట్టుకొని కొట్టాలి, మీడియం కొట్టాలి. ఇప్పుడు అంతా ఏంటంటే అందరికి అంటే స్టార్టింగ్ డ్రోన్ లేనప్పుడు ఎట్లా కొట్టి నడిచిందన్న, అంటే మేము కొట్టాము. అంటే మా డ్రోన్ వచ్చిన తర్వాత అంత ఆటోమేటిక్ అర్థం అయిపోయింది అందరికి. ఇప్పుడు ఎవరైనా ఎట్లా కొట్టాలంటే మామూలుగా హైట్ కాకుండా డౌన్ లో కొట్టాలి. డౌన్ కొడితే మందు మంచిగా పడుతుంది. ఇంకోసారి ఏంటంటే ఒడిషన్ పొట్టలు ఉంటుంది కదా, పొట్టలు ఉన్నప్పుడు డౌన్ కాకుండా హైట్ లో కొట్టాలి. అలాంటి కొంచెం తెలిసింది అనుకో ఆటోమేటిక్ గా వాళ్ళ నుంచి ఎలాంటి కంప్లీట్ రాదు. ఇప్పుడు బయట ఎవరే కానీ మామూలు స్ప్రేయర్స్ తో కొట్టడం లేదు, అందరూ డ్రోన్ తోనే కొడుతున్నారు. అందరు ఒక ఎకరం ఉన్నవారు డ్రోన్ కొడతారు. మీకు ఈ చుట్టుపక్కలలోనే సరిపోతుంది? బయటకి ఎక్కడ వెళ్ళని అవసరం లేదా? అంటే చుట్టుపక్కల అంటే మా విలేజ్ ఒక 3-4 విలేజ్లు ఉంటాయి. ఆ విలేజ్ ఇక్కడే సరిపోతుంది మీకు? బయటకి ఏమో ఈ సీజన్ లో ఇది, సీజన్ లేనప్పుడు గడ్డి కట్టాలి.
ఇప్పటికి 4 సీజన్లు అంటే 2 సంవత్సరాలు అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు ఏ రిపేర్లు వచ్చినాయి, ఏ పార్ట్లు మార్చాల్సిన అవసరం వచ్చింది మీకు? నేను ఇంతవరకు ఒకసారి ఏం చేసిన అంటే నా 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 తప్పిదం ద్వారా ఒకసారి ఎప్సీ కొట్టేసింది అది. అంటే వేరే ఒక షార్ట్ సర్క్యూట్ ఎప్సీ కొట్టేసింది, అదొకటి పోయింది ఎప్సీ. రీసెంట్గా లాస్ట్ సీజన్లో ఒక ఇది పోయింది, మోటార్ పోయింది. మోటార్ పోయిందా? నా టోటల్లో 4 సీజన్లు కలిసి నేను టోటల్ ప్రాపర్ రెక్కల సెట్లు మొత్తం కలిసి నేను ఒక 3 సెట్లు వాడవచ్చు అంతే. 3 సెట్లు, 3 లేక 4 అంతే లాస్ట్ అంతే. ఇంకా ఎక్కువ డ్యామేజే కాలేదు అసలు మీకు. ఈ మోటార్ కూడా ఏ మోటార్ అనేది మాకు నేర్పించడం పర్ఫెక్ట్ నేర్పించారన్నా. అంటే వెంకయ్య వాళ్ళు 10 రోజుల్లో నేర్చుకున్నారంటే గ్రేట్. మరి పర్ఫెక్ట్ నేర్పించడం పర్ఫెక్ట్ నేర్పించారు వాళ్ళు. ఏ మోటార్ అన్న ఇవి? ఇది ఎక్సైడ్ మోటార్ అన్న. ఎక్సైడ్ మోటార్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఎక్సైడ్ మోటార్ పర్ఫెక్ట్ అన్న. ఇంతకు ముందు వేరే మోటార్స్ ఉన్న డ్రోన్ ఏమన్నా ట్రై చేశారా? లేదన్న, ఫస్ట్ తీసుకున్నప్పుడు నేర్చుకోవడం ఎక్సైడ్ డ్రోన్ నేర్చుకున్నా, నేర్పడం కూడా ఎక్సైడ్ డ్రోన్. మీరు ఫస్ట్ 2 సీజన్లు మీరు ఇద్దరు కలిసి చేశారు కదా, తర్వాత 2 సీజన్లు చేయలేదు. ఫస్ట్ 2 సీజన్లో మీకు ఎట్లా అనిపించింది అన్న డ్రోన్ స్ప్రేయింగ్? బాగుందన్న. బాగుంది. అంటే ఈ ఎక్సైడ్ మోటార్ మీకు ఎప్పుడైనా కానీ ఎక్కువ గాలులు రావడం వల్ల కానీ, ఎప్పుడైనా షేక్ అవ్వడం, ఎక్కడైనా కరెంట్ తీగలు పోల్లకి ఇట్లా కంట్రోల్ తప్పడం, ఇట్లాంటివి ఏం సమస్యలు రాలేదా? సమస్యలు రాలేదు. ఫస్ట్ 2 సీజన్లో పర్ఫెక్ట్ నడిచింది. అంటే ఫస్ట్ లో కొత్తగా నేర్చుకున్నారు కదా, 10 రోజులు ధైర్యంగా పొలంలో డైరెక్ట్ గా నడిపేశారు. 10 రోజులు అన్న నడిపిండు, తర్వాత ఇద్దరం ఇక ఫస్ట్ అన్న ధైర్యం తెచ్చుకోండి, తర్వాత నేను ఇట్లా ఇద్దరం నడిపేసిన. తర్వాత 2 ఇయర్స్ 2 సీజన్ల నుంచి అన్ననే నడుపుతుండే, నేనేం బంద్ చేసిన. మొత్తం మీరు పోనే లేదు అంటే వెంట పోతా కానీ అన్ననే డ్రోన్ ఆపరేటింగ్. మామూలుగా స్ప్రేయింగ్ చేయాలంటే ఖచ్చితంగా పైలట్ తో పాటు ఇంకొక మనిషి అవసరం? తప్పకుండా అవసరం. అంటే ఏం వర్క్ ఉంటుంది అన్న? బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టాలి, బ్యాటరీలు తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి తెచ్చుకుంటా ఉండాలి. దీనికి 15 నిమిషాలు టైం పడుతుంది అన్న, అర్ధగంట టైం పడుతుంది. 10 మినిట్స్ పడుతుంది, అయిపోవడానికి 10 మినిట్స్ అయిపోద్ది. 10 మినిట్స్ లో అయిపోతుంది. అందుకని మీకు 4 సెట్లు, మీరు ఫస్ట్ నుంచి 4 సెట్లు 4 సెట్లు ఉంటే రొటేట్ అవుతుంటది ఇక. అయితే వీళ్ళ కంప్లీట్ సెటప్ ఎట్లా ఉంది, వెహికల్ ఏమేమి ఉంది, ఏమేమి పెట్టుకున్నారు, ఎలా చేస్తున్నారు, అండ్ అలాగే దీన్ని ఎలా డ్రైవ్ చేస్తారో ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూద్దాం. 90,000 వెహికల్ వచ్చింది. ఇలాంటి వెహికల్ ఉండాలని ఏం లేదు. వెహికల్ నాకు బైక్ ఉన్నా ఏం కాదు, బైక్ తో కూడా సర్వీస్ చేస్తారు ఇప్పుడు. బైక్ అయినా, ఆటోలైనా, ఇంకా చిన్న బండి వేగనర్ అయినా ఏదైనా దాంట్లో పెట్టుకుని కూడా నడుపుతున్నారు డ్రోన్. ఈ బండి అయితే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. జనరేటర్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి బండి ఉండాల్సింది. జనరేటర్ లేకుండా డైరెక్ట్ నడుపుకునే వాళ్ళకి అయితే బైక్ అయినా కానీ ఆటో అయినా కానీ సరిపోతుంది. ఒకసారి లోపల మీరు ఎట్లా పెట్టుకున్నారు ఏంటి ఒకసారి చూపిస్తారన్న. అంటే ఇప్పుడు 2023లో మేము డ్రోన్ తీసుకున్నప్పుడు 6 లక్షలు పడ్డది కదా. ఇప్పుడు 2025లో దీని రేటు చాలా తగ్గింది. ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఇంకా తగ్గిందా? తగ్గింది. ఇక్కడ మా డ్రోన్ ఉంది, డ్రోన్ ఇక్కడ పెడతాం. అక్కడ జనరేటర్, అది అక్కడ 3 ఛార్జర్లు, ఇక్కడ బ్యాటరీలు, ఇక్కడ సైడ్ బ్యాటరీలు పెడతాం. రైతులకు వాళ్ళ దగ్గర ఉంటే ఉండకపోవచ్చు కదా, మా దగ్గరనే రెడీగా మీరే బకెట్ మా దగ్గరనే పెట్టుకుంటాం. వాళ్ళు ఓన్లీ మందు పట్టుకొని వస్తే మేము స్ప్రే చేసి పంపిస్తాం. అయితే ఇప్పుడు జనరేటర్ అంతా అవసరం లేదు, ఎక్కడ చూసినా కరెంట్ ఉంది అని చెప్పి జనరేటర్ అవసరం లేదండి ఇప్పుడు. అయితే ఇది కంప్లీట్ వీళ్ళ సెటప్. ఒకసారి ఫ్లయింగ్ కూడా ఎట్లా చేస్తారు ఏంటి, ఒకసారి ఆ రిమోట్ కంట్రోలర్ ఏంటి అన్ని దాని గురించి కూడా చూద్దాం. బ్యాటరీ అయితే ఇది కంప్లీట్ బేసిక్ సెటప్. ఇది నాకు యాప్ ఉంటుంది అగ్రి అసిస్టెంట్ అని, ఆ యాప్లో కనెక్ట్ చేసుకోవాలి మనం. మనకి ఈ యాప్లో ఎంత స్ప్రే చేస్తుంది, ఎన్ని ఎకరాలు స్ప్రే చేసినారు అంటే ఒక పంప్ వచ్చేసి ఎన్ని గుంటలు స్ప్రే చేసి కూడా చూపిస్తుంది మనకు. డ్రోన్ ఫ్లై చేయాలన్నా, డ్రోన్ ఫ్లై చేయాలి. అన్ని రెక్కలు తిరుగుతున్నా లేవో చూసుకోవాలి ఒకసారి. మనం ఆ రెక్కలని అన్ని మోటార్స్ రెక్కలే అన్ని మోటార్స్ మొత్తం ఫిట్ చేసిన లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ఫ్లయింగ్ స్టార్ట్ చేయాలి. పాపం అట్లే వచ్చు. అయితే నా మొత్తానికి 2 years మీరు వాడినారు కదా, ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వీస్ ఎలా ఉంది, స్పేర్ పార్ట్స్ ఏమైనా దొరుకుతున్నాయా లేదా, ఏదైనా మీకు ఇప్పుడు ఫీల్డ్లో ప్రొపెల్లర్ డ్యామేజ్ అవ్వడం, లేకపోతే ఏదైనా నాజిల్ పాడవడం అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మీకు రెస్పాండ్ అవుతున్నారా మీరు కొన్ని దగ్గర? సర్వీస్లో ఎలాంటి ప్రాబ్లం ఒకవేళ వాళ్ళ దగ్గర లేకున్నా కానీ మనకు
అందించే ప్రయత్నం చేస్తారు. మ్మ్. అంటే ఇప్పుడు 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 అంటే మేము ఉన్నప్పుడు అయితే స్టాక్ అంతా ఉందో లేదో అప్పుడు అంత లేకుండే. మ్మ్. ఇప్పుడైతే ఫుల్ స్టాక్ ఏదైనా ఉంటుంది, మ్మ్. స్క్రూ కాంచి దొరుకుతాయి ఇప్పుడు అక్కడ. ఏ టైంలో అయినా కూడా ఏ స్పేర్ పార్ట్ అయినా కానీ వెంటనే రిపేర్ చేసి పంపిస్తున్నారా? మనకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది అన్న దగ్గర. ఫ్రీ సర్వీస్ ఉంటుందా కొనిన తర్వాత? కొత్త పార్ట్స్ పోతే వాటికి అమౌంట్, అంతేగాని వాళ్ళు చేయడం మొత్తం ఫ్రీగానే చేస్తారు. చేయడం వరకు ఫ్రీ, ఏదైనా పార్ట్కి ఏదైనా ఖర్చు అయితే అది మీరు భరించాలి. అది కూడా ఎక్కువ రేట్ ఏమి ఉండదు అన్న, అంటే బయట కంటే తక్కువనే ఉంటుంది. బయట కంటే తక్కువే ఉన్నాయి. మాకని కాదు, మీ స్టార్టింగ్ ఉన్నాను మాకని కాదు, ఎవరికైనా ఉంటుంది అన్నమాట. మీరు అది పూర్తిగా ఈ డ్రోన్ పైలట్ యొక్క ఇన్కమ్ అండ్ అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్, దీన్ని ఏ విధంగా నడుపుకుంటున్నారు, వాళ్ళ సెటప్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమే అనుకుంటున్నాను. అయితే ఈ డ్రోన్కి సంబంధించినటువంటి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్ కావచ్చు, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి కావచ్చు కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోండి.